ఒక సామ్రాజ్యం ఎలా మొదలవుతుంది? ఎప్పుడూ యుద్ధాలతోనేనా? కానే కాదు. కొన్నిసార్లు ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించే వాస్తుశిల్పిలాగా ప్రతి ఇటుకనూ ఓ పక్కా ప్లాన్తో పేర్చాలి. ఈరోజు మనం చరిత్రలోని అలాంటి ఒక గొప్ప సామ్రాజ్య వాస్తుశిల్పి గురించి, అతని బ్లూప్రింట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సరే, అసలు ప్రశ్నే ఇక్కడే వస్తుంది. అసలు యుద్ధమే లేకుండా, రక్తపాతం లేకుండా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని కట్టడం సాధ్యమేనా? అంటే కత్తికి పని చెప్పకుండా కేవలం తెలివితేటలతో అధికారాన్ని చేజిక్కించుకోవడం ఎలా సాధ్యం? చరిత్రలో ఈ ప్రశ్నకు ఒక రాజు దగ్గర సమాధానముంది. అతని పేరే బింబిసారుడు. ఇతని కేవలం కత్తిపట్టిన వీరుడు మాత్రమే కాదు, అంతకు మించి ఒక గొప్ప వ్యూహకర్త. ఎందుకంటే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడానికి అతని దగ్గర ఒక పక్కా బ్లూప్రింట్ సిద్ధంగా ఉందన్నమాట. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా ఆ బ్లూప్రింట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆ వాస్తుశిల్పి ఎవరో చూద్దాం. ఆ తర్వాత అతని దౌత్య, పరిపాలనా ప్రణాళికలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కాని ఆ డిజైన్లో ఒక పెద్ద లోపముంది. దాని గురించి మాట్లాడదాం. చివరగా అతను మనకు మిగిల్చిన వారసత్వమేంటో చూద్దాం. మొదటి భాగం: సామ్రాజ్య వాస్తుశిల్పి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఎవరో ఒక మామూలు రాజు గురించి కాదు. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి మహాసామ్రాజ్యానికి పునాదిరాయి వేసిన వ్యక్తి గురించి. సరే, ఈ బింబిసారుడు క్రీస్తుపూర్వం 544 నుండి 492 మధ్య మగధను పాలించాడు. హర్యంక వంశాన్ని స్థాపించింది కూడా ఇతనే. కాని ఇతని ప్రత్యేకత యుద్ధాలు గెలవడం కాదు, తన పదునైన వ్యూహాలతో, పటిష్టమైన పరిపాలనతో మగధలాంటి ఒక చిన్న రాజ్యాన్ని ఒక తిరుగులేని శక్తిగా ఎలా మార్చాడన్నదే ఇక్కడ మనకు ముఖ్యం. రెండో భాగం: దౌత్యపరమైన బ్లూప్రింట్. ఇక్కడే ఉంది అసలైన కిటుకు. బింబిసారుడి అసలైన మేధస్సు మనకు కనిపించేది ఇక్కడే. ఎందుకంటే అతను అధికారాన్ని కత్తితో సాధించలేదు, సంబంధాలతో నిర్మించాడు. అతని దౌత్య ఆయుధాలు ఏంటో తెలుసా? మొత్తం 4. 1. పెళ్లి సంబంధాలతో మిత్రులను సంపాదించుకోవడం. 2. శత్రువులను శాంతింపజేయడం. 3. వాణిజ్య మార్గాలను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం. ఇక 4వది, ఇదే అసలు హైలైట్: కట్నంగా ఏకంగా రాజ్యాలనే తీసుకోవడం. అతను చేసుకున్న ప్రతీ పెళ్లి ఒక రాజకీయ చదరంగంలో వేసిన పెద్ద ఎత్తుగడ అన్నమాట. ఉదాహరణకు చూడండి, కోసలదేవితో పెళ్లి. అది కేవలం ఒక వైవాహిక బంధం కాదు, అది పశ్చిమ సరిహద్దుకు ఒక రక్షణ కవచం. అంతేకాదు, కాశీలాంటి సంపన్నమైన ప్రాంతం కట్నంగా వచ్చింది. ఇంకోటి, చెల్లెనతో వివాహం. దీనివల్ల ఉత్తరాన ఉన్న శక్తివంతమైన వజ్జి సమాఖ్యతో గొడవలాగిపోయి స్నేహం కుదిరింది. అలాగే మద్ర యువరాణిని పెళ్లి చేసుకోవడంతో వాయువ్యంలో అతని పట్టు మరింత బిగిసింది. చూడండి, ఒక్క కత్తివేటు కూడా లేదు, కాని కేవలం సంబంధాలతోనే సరిహద్దులు, సంపద, అధికారం అన్నీ ఎలా పెంచుకుంటూ పోయాడో. ఇక మూడో భాగం: పరిపాలనా బ్లూప్రింట్. సరే, బయట దేశాలతో దౌత్యం బాగానే చేశాడు. మరి రాజ్యం లోపల పరిస్థితి ఏంటి? లోపల పరిపాలన ఎలా నడిపించాడు? ఎందుకంటే ఎంత పెద్ద సామ్రాజ్యమైనా పునాది బలంగా లేకపోతే నిలబడదు కదా. బింబిసారుడి విజయరహస్యం ఒక్కటే: సమతుల్యత. ఒకవైపు శాంతి, దౌత్యమంటూనే మరోవైపు అవసరమైతే గర్జించడానికి సైనిక శక్తిని సిద్ధంగా ఉంచాడు. ఈ 2 రకాల శక్తులని ఒకేసారి సమర్థవంతంగా వాడటంలోనే అతని గొప్పతనముంది. అతను తెచ్చిన పరిపాలనా సంస్కరణలు ఆ కాలానికి ఒక పెద్ద విప్లవమనే చెప్పాలి. ఒక్కసారి ఆలోచించండి, అప్పటిదాకా ఎవరూ చేయనిది, మొదటిసారిగా ప్రభుత్వమే జీతాలిచ్చి పోషించే ఒక శాశ్వత సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. తన రాజధాని అయిన రాజగృహ చుట్టూ శత్రువులు చొరబడలేని కోట కట్టించాడు. పన్నుల వసూలును ఒక పద్ధతిలోకి తెచ్చాడు. అంతేకాదు, న్యాయం, సైన్యం లాంటి వేర్వేరు విభాగాలను చూసుకోటానికి మహామంత్రులు అనే శక్తివంతమైన అధికారులను పెట్టాడు. అంతా రాజు ప్రత్యక్ష నియంత్రణలో ఉండేలా చూసుకున్నాడు. దీనివల్ల వచ్చిన అతిపెద్ద మార్పేంటో తెలుసా? ఈ కొత్త సైన్యం ఊర్లో ఉండే చిన్న చిన్న నాయకులకు కాదు, నేరుగా రాజుకు మాత్రమే జవాబుదారీగా ఉండేది. ఇదే అసలైన గేమ్ చేంజర్. దీంతో అధికారం మొత్తం రాజు చేతిలోకి వచ్చింది. ఇక ఈ సైన్యమే అతని సామ్రాజ్య విస్తరణకు చోదకశక్తిగా మారింది. ఇప్పుడు 4వ భాగం: డిజైన్లో ఒక లోపం. అంతా ఇంత అద్భుతంగా ఉంది కదా, కాని అతను కట్టిన ఈ అద్భుతమైన డిజైన్లో ఒక ప్రాణాంతకమైన లోపముంది. ఆశయమనేది హద్దులు దాటితే ఏం జరుగుతుందో మనమిక్కడ చూడబోతున్నాం. అతని పాలనను ఒకసారి బేరీజు వేసి చూస్తే ఒకవైపు మంచి పనులున్నాయి,
దౌత్యం, మతసహనం, బలమైన రాజధాని నిర్మాణం ఇవన్నీ సామ్రాజ్యానికి స్థిరత్వాన్నిచ్చాయి. కాని మరోవైపు అతని ఆశయం హద్దులు దాటిపోయింది. అంగరాజ్యాన్ని దూకుడుగా ఆక్రమించడం ద్వారా పక్కనే శక్తివంతమైన శత్రువులను తయారుచేసుకున్నాడు. కాని అన్నింటికన్నా దారుణమేంటంటే అతను రాజవంశంలో రగిలించిన ఆ అధికార దాహం చివరికి అతని ప్రాణాన్నే తీసింది, అది కూడా స్వంత కుటుంబం చేతిలోనే. నిజంగా అతని కథను ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇది అక్షరాలా నిజం. ఏ ఆశయమైతే ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తుందో అదే ఆశయం దాన్ని కూల్చివేసే వారసుని కూడా సృష్టిస్తుంది. ఎంతటి విషాదం కదా ఇది. ఇక చివరి భాగం, వాస్తుశిల్పి వారసత్వం. సరే, బింబిసారుడు పడిపోయాడు, కాని అతను వేసిన పునాది ఏమైంది? అది నిల్చిందా? విషాదమేంటంటే క్రీస్తు పూర్వం 492లో అతని సొంత కొడుకే, అజాతశత్రువే అతన్ని బంధించి చంపేశాడు. అతను రాజ్యంలో మొదలుపెట్టిన ఆ అధికార దాహం ఒక శాపంగా మారి అదే వంశాన్ని వెంటాడింది. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు తండ్రిని చంపి కొడుకు రాజవడం ఒక సంప్రదాయంలా అయిపోయింది. చివరికి క్రీస్తు పూర్వం 413లో ఆ రక్తపు మరకలతోనే హర్యంక వంశం మొత్తం అంతరించిపోయింది. కాని ఇక్కడే అసలు ట్విస్టుంది. ఒక వ్యక్తిగా, ఒక వాస్తుశిల్పిగా బింబిసారుడు విఫలమయ్యుండొచ్చు, కాని అతను గీసిన బ్లూప్రింట్ మాత్రం కాలపరీక్షకు నిలబడింది. అతను సృష్టించిన ఈ శక్తివంతమైన కేంద్రీకృత రాజ్య నమూనాయే ఆ తర్వాత వచ్చిన మౌర్య చక్రవర్తులకి, అంటే చంద్రగుప్తుడు, అశోకుడు లాంటి వాళ్లకి ఒక మార్గదర్శిగా నిల్చింది. ఇదంతా మనల్ని ఒక ప్రాథమిక ప్రశ్నకు తీసుకొస్తుంది. కేవలం నిర్దాక్షిణ్యమైన ఆశయం మీద కట్టిన పునాదులు ఎప్పటికైనా నిజంగా స్థిరంగా ఉండగలవా? ఇది చరిత్ర మనల్ని పదే పదే అడిగే ఒక ప్రశ్న. దీనికి సమాధానం